ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే షటర్స్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మరి మనం ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాము, దిరాతలేసి ప్రార్థన చేస్తున్నాము, సుధియాగం చేస్తున్నాము, ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము. ధర్మశాస్త్రం అయితే పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి. మొత్తం రాస్తాను అనమాట, బైబిల్ మొత్తం కూడా. ఇంకా మరి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ఇంకా మరి 10 సంవత్సరాల మట్టి అయితే మరి నైట్ నేను ఉపవాసం ప్రార్థన చేస్తానండి. అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాను. ఎందుకంటే కన్నవాటిని విన్నవాటిని అందరికీ తెలియచేయమన్నారు. నీ జరిగిన మేలైనటిని అందరూ చెప్పమన్నారు. అందుకని మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను అనమాట. నేను అలారం పెట్టుకోకుండా నేను మెలకు వచ్చేస్తుండే. ఆ టయానికి వెంటనే లేచి ముందు ప్రార్థన చేస్తాను. తర్వాత వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అడుగుతానండి. దేవా ఈరోజు వాగ్దాన్ని ప్రభు అన్నప్పుడు మరి దేవుడు నాకు చూపిస్తారండి వాగ్దానం. ఒకసారి నీ నోట నా మాటలు నా చేతులు నేను కప్పిస్తానన్నారు. అట్లాగే నా నోట ఆయన వాక్యం ఉంచుతారు. అప్పుడు దాన్ని నేను ఇదేనా ప్రభు 3 సార్లు మరి కన్ఫర్మ్ చేసుకుని అడుగుతాను అనమాట. ఇదే అని చెప్పేసి నా చెయ్యి నా వేలుని మరి ఆ వాక్యాన్ని చూపించి అదే 3 సార్లు చెప్తారు. మరి దేవుడు చూపిస్తారు. దాన్ని మరి ఈటలు పెడతాను. ఒక్కోసారి దర్శనం ద్వారా మరి బైబిల్ తీసి ఆయన చూపిస్తారు వాక్యాన్ని ఇదని. ఒకసారి మరి స్వరం ద్వారా అలాగ మాట్లాడదన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నారంటే అటువంటి ఆత్మ మన బలహీనతలను చూసంటే సహాయం చేయొచ్చున్నాడంట. ఆత్మ అంటే మన యేసుప్రభు అనమాట. ఆయన ఆత్మ అన్నాడనమాట. ఏలయనగా మనం వ్యక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు అనమాట. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అంటున్నారు. మరి ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయించున్నాడంట. మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమైన సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమంటున్నారనమాట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు యేసుడగినట్లు మరి దేవుడు ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించిన అన్నారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో అన్నారు. ఎవరిని పిలిచినో వారిని నీతివంతులుగా తీర్చిన అంటున్నారు. ఎవరిని నీతివంతులుగా తీర్చినో వారిని పరిచయం అంటున్నారు అనమాట. మరి ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు అంటున్నారన్నమాట. తన సొంత కుమారుని అనుగ్రహించడం కనుక తీయక మన అందరి కొరకు ఆయన మరి ఆయనను అప్పగించేవాడు. ఆయనతో పాటు మరి సమస్తమును మనకెందుకు ఇవ్వడు చెప్పండి అంటున్నారు. దేవుని చేత వారు ఏర్పరచబడిన వారి మీద నేరం మోపమాడేవారు అన్నారు. నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడే దేవుడు అనమాట. శిక్ష మరి విధించబడేవారు చనిపోయిన క్రీస్తు యేసు అనమాట. అంతేకాదు మృతుల నుండి లేచిన వారిని దేవుని కురిపాల్సి ఉన్నవాడిని మన కొరకు విజ్ఞాపనం కొట్టి చేయవాడును ఆయనే అనమాట యేసుక్రీస్తు వారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపబడేవారు చెప్పండి. శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరమైనను, మరి కరువైనను, వస్త్రహీనత అయినను, మరి ఉపద్రవమైనను, మరి ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి ఎడపబడేవారు మనల్ని అని అంటున్నారన్నమాట. నిన్ను బట్టి దాన్ని మెల్ల మేము వదిలిపడితే మరి వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారం అంటున్నారు. ఆయనను మరి మనల్ని ప్రేమించే వారిని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికనే విజయం పొందుతున్నాం అనమాట. మన్నమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోనవైనను అధికారులైన ఎత్తైన లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడపవారు ఎవరు అని రూఢిగా మరి మనం నమ్మాలన్నమాట. నమ్మి మనం విశ్వసించి మన
దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే తప్పకుండా మనల్ని మనం అడిగినవన్నీ అని మనకిచ్చే దేవుడు. మన దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మన సంకల్పం చొప్పున మరి పిలువబడిన వారు అందరికీ మనం ఆయన పిలువబడ్డారన్నమాట. ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాము. ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నారో వాళ్ళని పిలిచారనమాట. దేవుడు నన్ను మరి 40 రోజులు మరి ఉపాధి పద్ధతులు ఇందిరా 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 అని 3 సార్లు పేరు పెట్టి పిలిచి నీకు తోడైన భయపడకని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చెప్పించారండి. ఇది మరి దర్శనం మాట మేలుకునే ఉన్నాను అనమాట. అప్పుడు నేను అంత గొప్ప దేవుడు మనల్ని పిలుచుకున్నారని, ఎవరిని పిలుచుకున్నారు వాళ్ళని నీతివంతులు చేశారంటున్నారు, ఎవరిని ఏర్పరచుకున్నారు వాళ్ళని పిలిచారంటున్నారు. మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మన పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు. ఆయన మన పక్షాన ఉండగా మనకి ఈరోజు ఎవరు చెప్పడని అన్నారు అనమాట. ఈ దినం ఇంత మధ్యవర్తి వచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహానద్రా సరసమంద్రా ఘనమైన నామనికి ఎలా స్తుతున్నా తండ్రి. మధ్య ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి నేను చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది అక్కడ తెలుసుకుని కోరికలు వచ్చింది. తండ్రి బిడ్డలు మంచి జరిగింది. విద్యార్థి శైలి దేవుని ఉద్యోగం తెలియచేయండి. ఆది వస్తువులతో ఆది సాయం తెచ్చేయండి. అందరితో స్వస్పర్శండి. వేదన దుఃఖం వాదర్శనకి వాళ్ళు ఎత్తండి. మిత్రురాన్ని మీరు చేయడానికి మేమందరూ సిద్ధపడి కృప చూపని ఎత్తబడి ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. నేను ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.